జై శ్రీరామ్. 2022 నుంచి 2024 జూలై వరకు మొత్తం 11 ప్రెడిక్షన్స్ అనేవి ప్రూవెన్ అయ్యాయి. మరియు నా వాట్సాప్ గ్రూప్ లింక్ కూడా ఇచ్చాను క్రింద డిస్క్రిప్షన్లో. ఇది నిజమా కాదా అనుకుంటే కనుక ఈ 11 ప్రెడిక్షన్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో ఉంటాయి. మీరు చెక్ చేసి నిజమైతేనే నా వాట్సాప్ గ్రూప్ లింక్ యాడ్ అవ్వండి మరియు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కర్కాటక రాశికి అధిపతి చంద్రుడు. కర్కాటక రాశిలో పునర్వసు 4వ పాదం, ఆశ్లేష 4 పాదాలు, పుష్యమి 4 పాదాలు ఉంటాయి. ఈ నక్షత్రం వాళ్ళందరికీ నేను చెప్పే వార ఫలితాలు వర్తిస్తాయి. ఈ వారంలో 2వ స్థానం అధిపతి అయిన సూర్యుడు 2వ స్థానంలో ఉన్నారు. కుటుంబ పరంగా మాత్రం మంచి డెవలప్మెంట్స్ అంటూ ఉంటాయి. ఈ వారంలో చాలా ఆనందంగా ఉంటారు. లగ్నంలో బుధుడు వక్రించి ఉన్నారు. కెరియర్ పరంగాను ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉన్నది ఈ వారంలో. ఎందుకంటే 10వ స్థానం అధిపతి అయిన కుజుడు 12వ స్థానానికి రాబోతున్నారు. 26వ తారీఖు నుంచి కొంచెం జాగ్రత్త అంటూ ఎక్కువ తీసుకోండి. మేనేజర్స్తో గొడవలు అయ్యే అవకాశం ఎక్కువగా ఉన్నది. కొంచెం జాగ్రత్త అంటూ ఎక్కువ తీసుకోండి. ఇక్కడ శుక్రుడు నీచబడబోతున్నారు. లాభస్థానం అధిపతి అయిన శుక్రుడు నీచబడబోతున్నారు. కొంచెం జాగ్రత్త అంటూ ఎక్కువ తీసుకోండి. ఈ వారంలో ధనపరంగా మాత్రం ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉన్నది. రాహు ఇక్కడ శుక్రుడిని చూస్తూ ఉంటారు. కొంచెం రిలేషన్షిప్ విషయంలో మాత్రం ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉన్నది ఈ వారంలో. లలితా శాస్త్రం పారాయణించండి, మంచి డెవలప్మెంట్స్ అంటూ ఉంటాయి. 7వ స్థానం అధిపతి అయిన శని 8వ స్థానంలో ఉన్నారు. మ్యారేజ్ పరంగా మాత్రం అష్ట కష్టాలంటూ చూస్తారు. ఈ వారంలో కొంచెం జాగ్రత్త అంటూ ఎక్కువ తీసుకోండి. 8వ స్థానంలో శని ఉండటం మూలంగా ముఖ్యంగా హెల్త్ పరంగా మాత్రం తెలియని భయం అంటూ ఉంటుంది మీకు. కొంచెం జాగ్రత్త అంటూ ఎక్కువ తీసుకోండి. హనుమాన్ చాలీసా పారాయణం చేయండి, మంచి డెవలప్మెంట్స్ అంటూ ఉంటాయి. లవర్స్కి మాత్రం ఈ వారం అనేది అస్సలు అనుకూలించడం లేదు మీకు. శత్రువులు అయ్యే అవకాశం కూడా ఎక్కువగా ఉన్నది. లవర్స్ అనేవాళ్ళు జాగ్రత్త అంటూ ఎక్కువ తీసుకోండి. లవ్ మ్యారేజ్ కూడా బ్రేకప్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉన్నది ఈ వారంలో. లవర్స్ మధ్య ఘర్షమైన వాతావరణం అంటూ ఉంటుంది. మీ భవిష్యత్ వివరాల కోసమై హెచ్ఎల్ఎన్ జ్యోతిష్యాలను సంప్రదించండి. 2024 భారత్ ప్రైమ్ మినిస్టర్గా నరేంద్ర మోడీ రీఎలక్ట్ అవుతాడని చెప్పి నేను మార్చ్ 2022లో చెప్పడం జరిగింది. అది ఈ నెల ప్రూవ్ అయ్యింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.